ఒక యువకుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది 2 కుటుంబాలకే పరిమితం అయిపోయింది. ఈ రాజకీయం 2 కుటుంబాలకే ఎందుకు పరిమితం కావాలి? ఒక రైతు బిడ్డ బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 స్థానంలో ఇప్పుడు కానీ ఆయనకి 80 కోట్ల రూపాయలు ఇస్తాం, నువ్వు సినిమా తీయండి మీరు అన్న, నాకు డబ్బు అక్కర్లేదు, నాకు 25 సంవత్సరాలు నేను ఆంధ్రాకి వెళ్ళి నా ప్రజల్లో నేను ఒక గుండెల స్నానం సంపాదించుకోవాలని బయటకు వచ్చి ఒక ఏకైక నేత వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయినా డబ్బు లేని రాజకీయం నేను చేసి చూపిస్తాను, యువకుల్లో కొత్త రక్తం తేవాలి, యువకుల్లో మార్పు తేవాలి, యువకుల్లో డబ్బుకు మాని సగాకూడదు, యువకుడు ఒక మందుబాటుకు మాని సగాకూడదని కొత్త రాజకీయాలు సృష్టించబోతున్నాం. ఆంధ్రాలో అమరావతిలో సరైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ. ఈ సిద్ధాంతాలు ఇతర పార్టీలు ప్రతిపక్ష పార్టీలు చూసి ఈ జనసేన పార్టీని చూసి తల వంచి వెళ్తున్నారని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమి చేస్తాడు అని చాలా మంది ఏం చేస్తారులే అనుకున్నారు. కానీ ఈ రోజు ప్రతిపక్ష గుండెల్లో మన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నా అతని గుండెల్లో రైళ్లు పడిగొడుతున్నాయని మాకు ఇప్పుడు బాగా అవసరం తెలుసు. కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీ, కోవూరులో షుగర్ ఫ్యాక్టరీ పోయిన సంవత్సరం ఏమన్నారంటే, కోవూరు ఎమ్మెల్యే పోలవరెడ్డి గారు మీరు నన్ను గెలిపిస్తే ఈ షుగర్ ఫ్యాక్టరీ నేను ఓపెన్ చేపిస్తాను అని వాదన చేసి ఆ వాదనను ఆయన మళ్ళీ తిప్పికొట్టాడని మళ్ళీ ఆయన ఉచిత హామీలు ఇస్తే మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. కోవూరులో ఏ మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారని నేను అతన్ని ప్రశ్నిస్తున్నాను. కానీ నేను ఒక అభిమానిగా కోరుకున్నది ఏంటంటే రైతు బతకాలంటే ఈ రోజు చాలా కష్టంగా ఉంది. రైతు రుణమాఫీ మేము చేస్తామని ఆశ ఇచ్చి బ్యాంకులకి తిరిగిపిచ్చి వాళ్ళ కాళ్ళు అరిగిపోయేలా చేసిన ఏపీ గవర్నమెంట్కి మేము ఇదే వార్నింగ్ ఇస్తున్నాం. మీకు ఎవరి వల్ల కాలేదు, కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ వల్ల మీకు ఏదో ఒకటి అవుతుంది. మా గవర్నమెంట్ కానీ రేపు వస్తే మీ జెండాలు పాతిపోవాల్సిందే. కానీ మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, మేము టీడీపీ అయినా కానీ వైసీపీ అయినా, టీడీపీకి మేము పోయినసారి చేస్తారు ఏదో ఒకటి న్యాయం చేస్తారు, అయినా మాకు ఏదో న్యాయం అవుతుంది అని సపోర్ట్ ఇచ్చాం. అంతేగాని మేము డబ్బుకి వంగి మేము సపోర్ట్ చేయలేదు, మీరిచ్చే వాల్యూస్కి వంగి సపోర్ట్ చేయలేదు. మా వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము మీకు పనులు చేసాం. కానీ ఇప్పుడు రాజకీయం వేరు. ఇప్పుడు 175 స్థానాలు మేము గెలిచి చూపిస్తాం. ఎంపీ స్థానాలు 25 ఎంపీ సీట్లు మేము పార్లమెంట్కు పంపించి ఆంధ్రప్రదేశ్లో మా జెండా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇదే కాకుండా ఒక ప్రతిపక్ష నేత 75 స్థానాలు ఉండి అసెంబ్లీ స్తంభించకుండా రోడ్ల మీద తిరుగుతూ ముద్దులు పెట్టుకుంటా ఈ రోజు సీఎం కావాలని ఆలోచనతో తిరుగుతున్నాడు. మా నాయకుడు ఏ పదవి ఆశించకుండా ఈ రోజు కిడ్నీ బాధితులు కానీ ఈ రోజు చిన్న సమస్యల్లో ఈ రోజు మా నాయకుడు చేస్తా ముందుకు సాగుతున్నాడు. ఈ అన్ని చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలో ఎంపీ సీట్లకి పోటీ చేయించిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అని నేను మనవి చేస్తున్నాను. ఇది మొత్తంగా యువకుల్లో ఉన్న ఆవేదన. పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు. ఇప్పుడున్న అటు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు కూడా ప్రజలను వాళ్ళకి ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వారిని మోసం చేసే హామీలే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రజల కోణంలోనే తన సినీ జీవితాన్ని వదిలేసుకుని వచ్చారు అన్నట్టుగా ఇక్కడున్న యువత చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. Please subscribe New Waves